श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీ బాలాత్రిపురసుందరీ దేవ్యై నమః. 24/2/2024 సంవత్సరం శనివారం మహామాఘి అంటే మాఘ పౌర్ణమి అయ్యింది. మాఘ పౌర్ణమి నాడు ఏమి చెయ్యాలి, ఏం చేస్తే విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అసలు మాఘమాసం అంటేనే పాపాన్ని తొలగించేటువంటిది అని దాని అర్థం. అసలు ఈ మాసానికి మాఘమాసము అని పేరు ఎందుకొచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. దాని తర్వాత ఈ మాఘమాసంలో స్నానం చెయ్యడం వల్ల ఆరోగ్యం కలగడానికి కారణమేమిటి, మోక్షం కలగడానికి కారణమేమిటి, జ్ఞానం కలగడానికి కారణమేమిటి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఏమిటా విషయాలు అంటే, ఈ మాసానికి మాఘమాసము అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే, చైత్రాది మొదలు పౌర్ణమి ఏ నక్షత్రము యందు ప్రవేశిస్తుందో ఆ నక్షత్రము యొక్క నామమే ఆ మాసనామం అన్నమాట. ఈ మాఘమాసంలో పౌర్ణమి మఖా నక్షత్రము రోజున పౌర్ణమి వస్తుంది. అందుకని ఆ మఖా నక్షత్రం ఉన్నటువంటి సమయంలో పౌర్ణమి వచ్చినటువంటి మాసం కాబట్టి ఇది మాఘమాసంగా చెప్పబడుతోంది. అలాగే ఈ మాఘమాసంలో మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు కేతువు. నవగ్రహాల్లో కేతువు 9వ వాడు. ఈ 9వ వాడైనటువంటి కేతువు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని పోగొడతాడు. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. అలాగే మోక్షాన్ని ఇస్తాడు, మోక్ష మార్గాన్ని కూడా ఆయనే అందకుండా చేస్తాడు. కాబట్టి ఈ మాఘమాసంలో ఎవరైతే మహామాఘి అంటే పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తారో వాళ్ళకి ఆ కేతువు యొక్క అనుగ్రహం చేత మోక్షము అనేటువంటిది కలుగుతుంది. ఒకటి. రెండవది, కేతువు యొక్క అనుగ్రహం చేత అజ్ఞానము అనేటువంటిది తొలగి జ్ఞానం కలుగుతుంది. మూడవది, కేతువు యొక్క అనుగ్రహం చేత శరీరంలో మనకి తెలియకుండా ఉద్భవిస్తున్నటువంటి ఏవైతే రోగములున్నాయో అవన్నీ తొలగి ఆరోగ్యం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఈ మాసానికి నక్షత్రాధిపతి అయినటువంటి కేతువు అధిష్టానంగా ఉంటాడు. భగవంతుడు విష్ణువు, శివుడు, సూర్యనారాయణమూర్తి ముగ్గురు కూడా ఆరాధనా దైవాలుగా ఈ మాసంలో చెప్పబడతారు. అలాగే ఈ మాసంలో అందులో పౌర్ణమి రోజున సముద్ర స్నానం చాలా విశేషం. ఈ సముద్ర స్నానం చెయ్యడం చేత విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. అసలు ఈ సముద్ర స్నానం ఏ ఏ మాసాల్లో చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది అంటే, ఆషాఢ పౌర్ణమి యందు, కార్తీక పౌర్ణమి యందు, మాఘ పౌర్ణమి యందు, వైశాఖ పౌర్ణమి యందు ప్రతి మనుషుడు కూడా మానకుండా సముద్ర స్నానం చెయ్యాలి. అందులో మాఘమాసంలో ఉన్నటువంటి సముద్ర స్నానానికి ఉన్నటువంటి విశేషాన్ని తెలియజేస్తున్నారు. ఈ సముద్ర స్నానం ఎంత విశేషమైనదంటే, రాత్రి అంతా కూడా ఈ చంద్రుడి నుంచి ఉద్భవిస్తున్నటువంటి ఆ కిరణములలో ఉన్నటువంటి అమృతత్వాన్ని స్వీకరించినటువంటి సముద్రుడు సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తములో సముద్ర స్నానాన్ని, నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆ అమృతత్వం కలిగినటువంటి ఆ జలశక్తిని వారి శరీరంలో ప్రవేశపెడుతుంది. ఆ జలం అంటే సముద్ర స్నానం అయితే సముద్రంలో ఉన్నటువంటి జలం, నదీ స్నానం అయితే నదిలో ఉన్నటువంటి జలం. దీనివల్ల రాత్రంతా చంద్రుడి నుంచి వచ్చినటువంటి అమృతత్వం, ఆ కిరణముల నుంచి ఆ జలములో ప్రవేశించినటువంటి అమృతత్వం, ఓషధీ గుణం ఏదైతే ఉందో అవి మన శరీరంలో ప్రవేశపెడతాయి. అందుకనే బ్రాహ్మీ ముహూర్తములో సూర్యోదయం కాకపూర్వమే మాఘమాసంలో పౌర్ణమి తిథి యందున స్నానం చేయడం విశేషం. అలాగే మాఘమాసంలో పౌర్ణమి తిథి యందున స్నానం చెయ్యడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని శాస్త్రం చెబుతోంది. ఏమిటది అంటే, మాఘమాసే రటంతాప్య కించిదభ్యుదితే రవౌ బ్రహ్మఘనం వా సురాపం వా కంపతంతం పునీమహే అని శాస్త్రం చెబుతోంది.
అంతే ఎవరైతే సూర్యోదయమునకు పూర్వమే లేచి సముద్ర స్నానాన్ని ఆచరిస్తారో వారికి బ్రహ్మహత్య మహాపాపం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ స్నానం చేసిన తక్షణమే అది నశిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందులో ప్రధానమైనటువంటిది సురాపానం చేసినటువంటి దోషము, బ్రహ్మహత్య మహాదోషము, గోహత్య మహాదోషము ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా మాఘమాసంలో సూర్యోదయమునకు పూర్వమే బ్రాహ్మీ ముహూర్తములో చేసినటువంటి స్నానం వల్ల ఈ మహాపాపాలు మనల్ని విడిచిపెడతాయన్నమాట. అంత గొప్పది మాఘమాసంలో మనం చేసేటువంటి స్నానం. అయితే ఈ మాసంలో స్నానానికి ఇంత విశేషం ఎందుకు ఇచ్చారంటే ఈ 4 పౌర్ణముల యందు కూడా మనం చేసేటువంటి ఈ స్నానం, సముద్ర స్నానం ఏదైతే ఉందో దానివల్ల మనకి ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క ఫలాన్ని శాస్త్రకారులు చెప్పుకుంటూ వచ్చారు. పురాణాల్లో కూడా దాని విశేషాన్ని చెప్పారు. ఈ మాఘమాసంలో బ్రహ్మహత్య మహాపాపాలని పోగొట్టుకోవాలి అంటే మాఘ పౌర్ణమి రోజు స్నానం చెయ్యాలి అని చెప్పారు. అయితే ఈ స్నానం చెయ్యడంలో ఎంత విశేషం ఉంది అంటే సమస్త నదులు కూడా సాగరుణ్ణే కలవాలి. నదీనాం సాగరోగతి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి సమస్త నదుల్లో ఉన్నటువంటి జలాన్ని స్వీకరించి దాన్ని భరించగలిగినటువంటి వాడు సముద్రుడు. ఎన్ని నదులలోంచి జలం వచ్చినప్పటికీ కూడా సముద్రం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. అలా అని చెప్పి సూర్యనారాయణమూర్తి రథసప్తమి రోజున ప్రారంభమైనటువంటి సూర్యుడు అరుణంలో చెబుతున్నటువంటి వాక్యం ప్రకారం హలాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాశ్చ చక్షుషి యా వై ప్రజా భ్రగ్గుష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గుష్యంతే యాః ప్రతితిష్ఠంతి సంవత్సరేతాః ప్రతితిష్ఠంతి వరుషాభ్య ఇత్యర్థః అని అరుణంలో వేదం చెబుతోంది. ఏం చెబుతోందంటే ఈ రథసప్తమి మొదలుకొని సూర్యనారాయణమూర్తి సముద్రం మీదకి తాను వేడిని ప్రసరింపచేసి ఆ వేడి ద్వారా సముద్రం మీద ఉన్నటువంటి జలాన్ని ఆవిరి చేసి ఆయన స్వీకరించి మరలా తిరిగి ఆ జలమంతా కూడా శుద్ధ జలం కింద మార్చి భూమి మీద వర్షింపచేస్తాడు. అలా వర్షింపచేసినటువంటి జలం పర్వతముల నుండి భూముల నుండి ప్రవహించుకుంటూ వెళ్లి నదులని కలుస్తుంది. ఈ నదులని కలిసినటువంటి మహత్తరమైనటువంటి ఈ జలం పరమ పునీతమైనదిగా మారి అది మరలా తిరిగి సముద్రాన్ని కలుస్తుందన్నమాట. అందుకనే నదీనాం సాగరోగతి అని చెప్పారు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయమునకు పూర్వము చేసినటువంటి స్నానం సర్వ నదీ స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతోందనమాట. కాబట్టి ఈ మాఘమాసంలో స్నానానికి విశేషం. అందులోనూ మాఘమాసంలో పౌర్ణమి రోజున స్నానం ఇంకా విశేషం. పౌర్ణమి రోజున స్నానం చెయ్యడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని చెప్తున్నాను. అందరూ కూడా విని వీలైనంత వరకు 24వ తారీఖున వచ్చేటువంటి శనివారం రోజున వచ్చేటువంటి పౌర్ణమి యందు ఎవరికి ఏ విధమైనటువంటి సదుపాయము అనువుగా ఉంది అని అనుకుంటే ఆ విధమైనటువంటి సదుపాయాన్ని అనుసరించి మీరు స్నానం ఆచరించండి. అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి ఫలం కలుగుతుందో చెబుతున్నాను. మాఘ పౌర్ణమి యందు ఇంటి యందు గనక మీరు స్నానము తలమించి చక్కగా స్నానం చేసినట్లయితే గనక 1 సంవత్సరం పాటు బ్రాహ్మీ ముహూర్తమందు లేచి చేసినటువంటి స్నానం ఎంతైతే ఫలితాన్ని ఇస్తుందో మాఘ పౌర్ణమి నాడు బ్రాహ్మీ ముహూర్తములో చేసినటువంటి స్నానం సంవత్సరం స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బావియందు గనక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో మాఘ పౌర్ణమి రోజున స్నానము చేసినట్లయితే 12 సంవత్సరముల పాటు స్నానము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే మీకు సమీపంలో ఉన్నటువంటి చెరువు యందు గనక మీరు సలక్షణంగా మాఘ పౌర్ణమి స్నానాన్ని ఆచరించినట్లయితే వారికి 24 సంవత్సరములు స్నానము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణములు స్నానము చేసినటువంటి ఫలితం. అలాగే నదీ స్నానం చేసినట్లయితే 9600 సంవత్సరముల పాటు స్నానము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే నదీ సంగమం అంటే సంగమం జరుగుతూ ఉంటుంది, నదుల సంగమం. అక్కడ ఏవైతే నదుల సంగమం జరుగుతుందో అలా నదీ సంగమం జరిగేటువంటి చోట స్నానం చేసినట్లయితే
38,400 సంవత్సరాల పాటు స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే గంగా నదిలో చక్కగా ఆచరించి మహాసంకల్పాన్ని చెప్పుకుని మాఘ పౌర్ణమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో గనక స్నానాన్ని ఆచరించినట్లయితే 3,84,00,000 సంవత్సరాల పాటు స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే సలక్షణంగా బ్రాహ్మీ ముహూర్తంలో సముద్ర స్నానాన్ని కనుక ఆచరించినట్లయితే మీరు ఈ పైన చెప్పినటువంటి సంవత్సరము, 12 సంవత్సరములు, 24 సంవత్సరములు, 9,600 సంవత్సరములు, 38,400 సంవత్సరములు, 3,84,00,000 సంవత్సరములు మొత్తము కలపగా ఎన్ని సంవత్సరములైతే వస్తుందో అన్ని సంవత్సరముల పాటు మీరు స్నానము చేసినటువంటి ఫలితాన్ని పొందడానికి మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానం ఆ ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి మాఘమాసంలో వీలైనంత వరకు సముద్ర స్నానాన్ని పౌర్ణమి యందు సముద్ర స్నానాన్ని చెయ్యడానికి ప్రయత్నించండి. లేని పక్షంలో నదీ స్నానమైనా ఆచరించండి. అది కూడా కుదరకపోతే ఈ తటాక స్నానం అంటే చెరువు ఎందైనా స్నానం చేయండి. ఓవేళ అది కూడా వీలు లేనటువంటి వాళ్ళు అధమం బావి ఎందైనా స్నానం చేసే ప్రయత్నం చెయ్యండి. ఓవేళ అలా చెయ్యలేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఒక పాత్రతో జలం తీసుకుని, మొన్న కూడా మీ అందరికీ కూడా చెప్పాను, 3 సార్లు గంగా 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 అని అమ్మవారిని స్మరించి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి నామాన్ని చెప్పుకుని సలక్షణంగా ఇంటి దగ్గర స్నానం చేసినట్లయితే నేను మీకు చెప్పినటువంటి ఈ ఫలితమంతా కూడా మాఘ స్నానాన్ని ఆచరించడం చేత జరుగుతుంది. మోక్ష మార్గం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి అందరూ కూడా మహామాఘి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి యందు వీలైనంత వరకు సలక్షణమైనటువంటి స్నానాన్ని ఆచరించి మీరందరూ కూడా పద్మిని ఉషా ఛాయా సంజ్ఞా సమేత సవితురు సూర్యనారాయణ పరబ్రహ్మస్వామి వారి యొక్క ప్రసాదాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రసాదాన్ని, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా స్నానం ఆచరించి భగవదానుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.